హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు ఉన్నారు. మరి విటమిన్ B12 డెఫిషియన్సీ అంటే ఏంటి వీటి గురించి ఈ రోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సార్, విటమిన్ B12 డెఫిషియన్సీ ఎవరిలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం సార్? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దీనికి టైప్స్ ఎలా ఉంటాయి? బి కాంప్లెక్స్ అనేది అనేక విటమిన్ల ఒక గ్రూపు. భారతీయ ఆహారపు విధానంలో కూరగాయలు మాంసము సమానంగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా భారతీయులు శాకాహారులు, తక్కువగానే మాంసాహారులు. కాబట్టి శాకాల నిండాను బి కాంప్లెక్స్ ఉంటుంది. మాంసాహారంలోనూ దండిగా, మాంసంలో కూడా B12 బి కాంప్లెక్స్ అనేది దండిగా ఉంటాయి మనకి. మరి అయినా కానీ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? అటు మాంసాహారము ఇటు శాకాహారము రెండూ తీసుకోకుండా ఫుడ్ లేకుండా ఉండే వాళ్ళకి రావాలి. నేను ఇచ్చే ఒక ఉపాయం ఏంటంటే, రాత్రే ఒక గ్లాసు పెరుగు అంత గ్లాస్ తీసుకోండి, దాన్ని శుభ్రంగా చిలికేసేసి అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు కలపండి. మొత్తం 4 గ్లాసుల మజ్జిగ అవుతుంది. ఈ 4 గ్లాసుల మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే పెట్టి ఉంచి మూత పెట్టేసి ఉంచి పొద్దున్నే నిద్రలేస్తూ ఈ 4 గ్లాసుల మజ్జిగని శుభ్రంగా తాగేయండి. పొద్దున్నే నీళ్లు తాగమని అందరూ చెప్తూ ఉంటారు. ఉత్త నీళ్లు తాగడం దానికి మజ్జిగ నీళ్లు తాగండి. బోల్డంత ప్రోబయాటిక్ కడుపులోకి వెళ్తుందిగా. అంటే 3 గ్లాసుల నీళ్లు కలిపినందువల్ల ఈ 1 గ్లాసు పెరుగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా 3 గ్లాసుల నీళ్లలోనూ తెల్లవారులు గ్రోత్ పెట్టాం మనం. ధనియాలు, జీలకర్ర, శొంఠి 3 సమానంగా తీసుకుని, ధనియాలు, జీలకర్ర, శొంఠి మూడింటిని సమానంగా తీసుకుని దేనికది కాస్త వేయించేసేసి మిక్సీ పట్టేసేసి కాస్త ఉప్పు కలిపి సీసాలో పెట్టుకోండి. అది భద్రంగా ఎక్కడైనా ఉంచుకోవచ్చు. ఈ మజ్జిగలో 1 చెంచానో 2 చెంచాలు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తగినంత ఆ శొంఠి పొడి, ధనియాలు, జీలకర్ర, శొంఠి పొడి వేసుకుని మజ్జిగ తాగితే పొట్టలో ఉన్నటువంటి దోషాలు పోతాయి. మొదటి సూత్రం. రెండో సూత్రం ఏంటంటే, మనకి కావలసినటువంటి విటమిన్లు అన్నీ ఏ లోపానికైనా వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒక్క B12 గురించే నేను చెప్పట్లా, విటమిన్ డెఫిషియన్సీలతో బాధపడే వ్యక్తులందరికీ పనికొచ్చే విషయాలు నేను చెప్తున్నాను. ఓకే. సో క్యారెట్, కీర, ముల్లంగి, ఈ క్యారెట్, కీర, ముల్లంగి తీసుకుని, ఒకవేళ షుగర్ లేని కానీ వాళ్ళైతే తియ్యటి పండు ఏదన్నా సరే ఈ 4టిని కలిపి మిక్సీ పట్టేసి జ్యూస్ తీసుకుని పొద్దునే అంత జ్యూస్ తాగండి. 6ంటికో మజ్జిగ తాగుతాము, 7 గంటలకు 8 గంటలకు జ్యూస్ తాగేసేయండి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆఫీసు నుంచో కాలేజీ నుంచో స్కూల్ నుంచో రాగానే మళ్ళీ 1 గ్లాసుడు తాగండి. ఒక్క నెల రోజులు క్యారెట్, కీర, ముల్లంగి, ఫ్రూట్ ఈ 4ంటి జ్యూసు తాగితే డెఫిషియన్సీలన్నీ కూడా సాధ్యమైనంత వరకు సాధ్యం. మందులు వాడాల్సిన మందులు కూడా ఇమ్మడవు కదా. ఇది ఏం చేస్తుందంటే మీ పేగుల్ని బాగు చేయడం. దీని నిండా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబరు పేగుల్లోకి వెళ్ళి, ఇప్పుడు బి కాంప్లెక్స్ మాత్రం వేసుకుంటే అందులో ఫైబర్ ఉండదు, అదేమి జీర్ణశక్తిని పెంచడానికి అదేమి దోహదపడదు. కానీ ఇందులో విటమిన్లు ఉన్నాయి. ఈ విటమిన్లు ఫైబర్తో కూడి ఉంటాయి కాబట్టి ఈ ఫైబర్ కడుపులోకి వెళ్ళి మన పేగుల్లో ఉండే దోషాలని సరి చేస్తుంది. ఓకే అండి. అది కోలాన్లో ఒక పార్ట్లో కొన్ని మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే అర్థం ఏంటంటే, మన వ్యాధి నిరోధక శక్తి, మన రక్షణ యంత్రాంగం చెడ్డగా వాటిని కొట్టాల్సింది పోయి లేదా కొడుతూ మంచి వాటిని కూడా దెబ్బ కొడుతుంది. సో మన పోలీసులే మనల్ని కొట్టినట్టు అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే. అప్పుడు ఏమవుతుంది, అట్లా కొట్టడం వలన B12ని అబ్సార్బ్ చేసేటువంటి కణజాలాన్ని ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బ కొడుతుంది. అందువలన డెఫిషియన్సీ వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ క్యారెట్, కీర, ముల్లంగి, ఫ్రూట్ ఈ జ్యూస్ మనం ఒక రెగ్యులర్గా ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో రోజు కనుక మనం 1 నెల రోజులు 2 నెలలు కనుక మనం వరుసగా ఇస్తూ ఉంటే ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీస్ని, డిసీజెస్ని కొంత అదుపు చేసి ఈ సిస్టమ్స్ అంతా కూడా మళ్ళీ రెక్టిఫై కావడానికి ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ రెమెడీస్. ఇవేమి పెద్ద ఖర్చుతో కూడుకున్నవేమీ కాదు, టైం కూడా మన ఎవరికి వాళ్ళు పట్టుకు ఇంట్లో ఎవరో చేసి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరిది వాళ్ళే మనం దీన్ని సరి చేసుకోవచ్చు. ఇది రెండవ సూత్రం. మూడవ సూత్రం ఇప్పటి వరకు పొట్టను బాగు చేసేవి. మూడవ సూత్రం పొట్టను చెడకుండా చేసేది టిఫిన్లు. సాధ్యమైనంత వరకు పోని వారంలో ఒక్కరోజు, పిల్లలు ఎంత కూడా ఇష్టపడి వాళ్ళు అంగీకరించారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పనన్నా వారంలో ఒక్కరోజు మాత్రమే టిఫిన్లకు కేటాయించి మిగతా 6 రోజులు హాయిగా పెరుగన్నం తిని మన పనులకు మనం వెళ్ళిపోవడం.
ఈ మిగతా నేను దేన్ని మాట్లాడను. ఈ 3 జాగ్రత్తలు గనక పొద్దున పూట గనక మనం తీసుకోగలిగితే డెఫిషియన్సీలు, విటమిన్ డెఫిషియన్సీలు సెట్ అవ్వటం మొదలవుతుంది. ఓకే సార్. ఆయుర్వేద పరంగా అగ్నితుండేవటి అనే బిళ్ళలు ఉన్నాయి, చిత్రకాదివటి అనే బిళ్ళలు దొరుకుతాయి. అగ్నితుండేవటి, చిత్రకాదివటి, లేకపోతే ఆరోగ్యవర్ధనివటి అని టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి రోజు పొద్దునొకటి రాత్రి ఒకటి చొప్పున అవి గనక వాడుకుంటూ ఉంటే జీర్ణశక్తి పెరిగి ఈ డెఫిషియన్సీస్ కూడా కొంచెం ఆగుతాయి. తర్వాత ఆమలకి, ఉసిరికాయ, నల్లపచ్చడి అంటాం మనం. ఈ నల్లపచ్చడిని రోజు పొద్దున పూట మొదటి ముద్దగా గనక మనం భోజనంలో మొదటి ముద్దగా గనక ఉసిరికాయ తొక్కు పచ్చడి అంటామే, ఊరకాయ పెట్టింది కాదు, ఏది ఆవకాయలాగా పెట్టింది కాదు. ఆవకాయలాగా పెడితే దాంట్లో సి విటమిన్ అన్నీ ఎగిరిపోతాయి, ఏం ఉండవు. ఆవకాయలాగా కాకుండా పొయ్యి ఎక్కించకుండానే దంచి నిలవ పచ్చడి పెడతారు. నల్ల పచ్చడి అని చెప్పినాను, లేకపోతే తొక్కు పచ్చడి అని అంటూ ఉంటారు మన వాళ్ళు. అది నెయ్యి వేసుకుని చక్కగా ఎత్తుకెత్తు పసుపు కలిపి, ఆ ఉసిరికాయ పచ్చడిని కనుక పసుపు కలిపి తాలింపు పెట్టుకుని ఫ్రెష్గా ఒక వారానికి సరిపడక యువతలకి తీసి కాస్త పసుపు వేసి తాలింపు పెట్టుకుని రోజు మొదటి ముద్దగా ఒక చెంచాడు అది కనుక తింటూ ఉంటే విటమిన్ డెఫిషియన్సీలు చక్కగా సర్దుకుంటాయి. త్రిఫలా చూర్ణం అంటాం. ఈ త్రిఫలా చూర్ణం ఒకటి వాడుకుంటూ ఉంటే రెగ్యులర్గా కాస్త మజ్జిగలో కలుపుకుని తాగడం కానీ ఏదైనా కనుక చేస్తూ ఉంటే త్రిఫలా చూర్ణం ఈ డెఫిషియన్సీలకి పేగుల్ని తట్టుకునేలాగా చేస్తాయి. అర్థమైందండి? సో పేగుల్ని బాగు చేసుకుంటే విటమిన్ డెఫిషియన్సీలు తగ్గుతాయి అనేటువంటిది ఇందులో అంతఃసూత్రం మనం చెప్పింది. ఓకే. ఇప్పుడు ఎక్కడ చూసినా ముందు ఎటు నుంచి వచ్చినా సరే ముందు పేగుల్ని బలం చేసుకోవాలి, తినకూడని ఆహారం తినకూడదు, అలాగే మార్నింగ్ ఏం చేయాలి, పెరుగు మజ్జిగ వాడుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్లు 1 గ్లాస్ పెరుగుకి 3 గ్లాసులు వాటర్ కలిపి నైటే చేసుకోవాలి. ఇంకొకటి డాక్టర్ గారు చెప్పారు అంతకు ముందే, షేక్ చేసేసి మజ్జిగ రెడీ చేసుకోవడము, లేకపోతే విస్కర్లతో చేయడము, ఇలా కాకుండా మజ్జిగ కవ్వంతో చిలికించిన మజ్జిగను వాడుకోవడం వల్ల ఎక్కువ మనం మేలు పొందుతాము. అలాగే తేలిగ్గా అరిగే గుణం వస్తుంది. పెరుగు కొంచెం ఆలస్యంగా అరుగుతుంది, మజ్జిగ తేలిగ్గా అరుగుతాయి. అది పెరుగులో నీళ్లు కలిపితే అవదు, చల్లకవంతో చిలికితేనే, అంటే వెన్న తీసినందువల్ల ఆ మజ్జిగకి తేలికగా అరిగే గుణం వస్తుంది. అది అంత చిలకాలి. సో విన్నాం కదా, ఇవన్నీ కొన్ని చిన్న చిన్న చేంజెస్, అలాగే చిన్న చిన్న రెమెడీస్ మనకి ఈజీగా దొరికేవి, అలాగే ఈజీగా చేసుకోగలిగేవి, టైం కూడా ఎక్కువ లేకుండా డాక్టర్ గారు చెప్పారు. ఇది సాధ్యమైనంత వరకు విన్న వాళ్ళందరూ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.